హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాక్ విత్ ఏజీ సిస్టర్స్. సో ఇప్పుడైతే మనం గుజరాత్లో ఉన్నామన్నమాట. సో ఇప్పుడైతే మేము ఇక్కడ గుజరాత్లో ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అదే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది విగ్రహం నిర్మించారు కదా. సో దాన్ని చూడ్డానికైతే మేము ఇక్కడ గుజరాత్లో వచ్చున్నాము. సో ఇక్కడైతే మనకి పికప్ పాయింట్, ఇక్కడ మనం టికెట్ తీసుకొని ఇక్కడ దాకా మన వెహికల్స్లో వెళ్తే ఇక్కడ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందన్నమాట. సో మనం టికెట్ తీసుకొని ఇక్కడ వాళ్ళ బస్లో మనం వెళ్ళొచ్చు. అండ్ మేమైతే ముందుగా ఆన్లైన్ టికెట్ బుకింగ్ అయితే చేసుకున్నాము. అండ్ టికెట్ కాస్ట్ వచ్చేసరికేమో 380 రూపీస్. సో రీసెంట్ కన్స్ట్రక్షన్ కాబట్టి చాలా క్లీన్గా, చాలా బాగుంది. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కన్ఫర్మ్గా గుజరాత్కి వెళ్తే మటుకు ఈ స్టాచ్యూని అయితే చూడండి, చాలా బాగుంది. సో లోపలికి ఎంటర్ అవ్వగానే మటుకు ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ రెయినీ సీజన్లో అయితే ఎంత బాగుంటుందంటే కళ్ళు చెదిరిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. సో ఇప్పుడు కూడా చాలా బాగుంది. చాలా వెదర్ కూల్గా, లైక్ ఫుల్ గ్రీనరీతో చాలా అంటే చాలా బాగుంది. ఫొటోస్ చాలా బాగా తీసుకోవచ్చు, ఫోటోషూట్స్ తీసుకోవచ్చు. అండ్ మెయిన్ మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం చాలా అంటే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ స్టాచ్యూ 182 మీటర్స్ హైట్లో కన్స్ట్రక్ట్ చేయబడింది. అండ్ ఈ స్టాచ్యూ కింద మనకి మ్యూజియం ఉంటుంది. సో మ్యూజియంలోకి ఎంటర్ అయ్యాక మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి సెకండ్ బటన్, అంటే షర్ట్లో సెకండ్ బటన్ వరకు వాళ్ళు లిఫ్ట్లో తీసుకెళ్తారనమాట. సో అక్కడి నుంచి మనకి ఒక కిటికీ లాగా ఓపెన్ ఉంటుంది. సో అక్కడి నుంచి మనము దగ్గరలో ఉండే సీ, అలాగే మౌంటైన్ ఏరియా అక్కడి నుంచి మనం చూడొచ్చు అనమాట. చాలా అంటే చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది అండ్ చాలా చూడడానికైతే చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో మీరు ఎవరైనా ఇట్లా ట్రిప్ ప్లాన్ అయితే ఉంది అంటే డెఫినెట్లీ గో, అండ్ చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఇదైతే మనము మ్యూజియం లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట. సో అక్కడ మ్యూజియం అయితే ఇలా ఉంటుంది. సో చాలా క్లీన్గా, చాలా డిసిప్లిన్గా ఉంటుంది మొత్తము. అండ్ ఇక్కడ మ్యూజియం లోపల మనకి ఒక లైబ్రరీ లాంటి సెట్టింగ్ ఉంటుంది. బట్ అక్కడ బుక్స్ ఉండవు, బట్ అది ఆల్మోస్ట్ లైబ్రరీ లాగే అపియరెన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఒక థియేటర్ హాల్ కూడా ఉంది. సో మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి అండ్ ఈ కన్స్ట్రక్షన్ గురించి మనకైతే వాళ్ళు అక్కడ థియేటర్లో ఫిల్మ్ చేసి అయితే చూపిస్తారు. చాలా అయితే చాలా బాగుంది. సో అక్కడైతే మేము మొత్తం మ్యూజియం లోపల అంతా ఎక్స్ప్లోర్ చేసి ఇప్పుడైతే మేము రిటర్న్ అయిపోయాము. సో మేము నెక్స్ట్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము అని తెలుసుకోవాలనుందా. సో అంటిల్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. సో నేను చెప్పున్నాను కదా, సో బటన్స్ దగ్గర మనకి ఇలాగా హోల్స్ లాగా ఉంటుందన్నమాట. సో అక్కడి నుంచి మనకి వ్యూ అయితే ఇలా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. I hope so మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. If you like this video, please do like, share and subscribe to our channel. Thank you for watching.